మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 1వ తేదీ కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక గుండెలు పగిలే వార్త అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు వినబోతున్నారు. అది కూడా సాయంత్రం 4 గంటలు దాటాక ఇలా జరగబోతుంది అంటున్నారు పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ యొక్క చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ మీ యొక్క దూకుడు స్వభావం చేత అనుకున్నంతగా ప్రయోజనాలు పొందలేకపోవచ్చును. కావున అత్యుత్సాహాన్ని అస్సలు ప్రదర్శించొద్దు. ఏ విషయమైనా ఒకటికి పలుమార్లు ఆలోచించండి. మంచి ఎవరు చెప్పినా ఆలకించే ప్రయత్నం చేయండి. చెడు చెప్పేవారిని త్యజించే ప్రయత్నం చేయండి. చెప్పుడు మాటలు అస్సలు ఆలకించవద్దు. చేసే పని మీద శ్రద్ధ చాలా అవసరము. పట్టుదల ఉంటేనే ఫలితాలు పొందుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయి. కావున మీ యొక్క ప్రయత్నాల్లో ఏ మాత్రము కూడాను ఆలస్యాన్ని వహించొద్దు. అలాగే ఈ రోజున జీవిత భాగస్వామితో గాని కుటుంబ సభ్యులతో గాని సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తారు. వారితో కలిసి విందు వినోదాలకి, షాపింగ్స్ కి ప్లాన్ చేసుకుంటారు. అలాగే మీకు మీ జీవిత భాగస్వామికి కాస్తంత సమయం అయితే ఈ రోజున కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఉన్నటువంటి చిన్న అపార్థాలు తొలగించుకునేందుకు మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు. మీరు వేసిన అడుగు ఖచ్చితంగా ఫలితం వైపుకి మిమ్మల్ని నడిపిస్తుంది. అలాగే మీరు మీ యొక్క తీరిక లేని పనులన్నీ ఈ రోజున పక్కన పెట్టేయండి. ఈ రోజున సాయంత్రం 4 గంటలు దాటాక మీ యొక్క జీవితంలో అద్భుతవంతంగా ధన వృద్ధి అయితే కలగబోతూ ఉన్నది. అంతేకాకుండా సంతానానికి మీకు మధ్యన ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా తీరిపోతాయి. అలాగే మీ పిల్లలతో గడపడం రీత్యా మీరు ఏం పోగొట్టుకుంటున్నారో, మీ రీత్యా వారు ఏమి పోగొట్టుకుంటున్నారో అవగతం అవుతుంది. మీరు చేసే తప్పిదాలు ఈ రోజున తెలుసుకుని ఆ యొక్క తప్పిదాలను ఒప్పులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తే గనక మీ జీవితంలో చాలా సక్సెస్ ఉంటుంది. మీ యొక్క మానసిక క్షోభ అంతా తీరిపోతుంది. మీరు ఒంటరి కాదు అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడాను మిమ్మల్ని మెచ్చుకోలుగా చూస్తారు. మీ యొక్క బాధ్యత ఇక మరింతగా పెరుగుతుంది. మంచి కోసం మీరు తీసుకున్న బాధ్యత మంచి వైపే మిమ్మల్ని తప్పక నడిపిస్తుంది. మీ రీత్యా ఎంతో మంది సహాయాన్ని ఈ రోజున పొందుకోబోతూ ఉన్నారు. అది మాట సాయం కావచ్చు, చేత సాయం కావచ్చు, లేదా ధన సహాయం కూడా కావచ్చును. అలాగే ఈ రోజున ప్రేమికులకు చాలా వరకు కూడాను శుభవార్తగా చెప్పడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలు దాటాక మీ యొక్క ప్రేమ పెళ్లి గురించి మీ యొక్క ఇంట్లో డిస్కషన్ అయితే జరగబోతూ ఉన్నదండి. ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఉన్నవారు ఈ రోజున కాస్త అనుకూలంగా మారవచ్చును. కావున మీ యొక్క ప్రేమ లోతు ఏంటో మీ యొక్క కుటుంబీకులకు చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజంతా కూడా అనారోగ్య సమస్యలు కాస్తగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును. వర్క్ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి, మానసిక ప్రశాంతత పెంచుకోవడానికి ప్రయత్నించండి. తగు విశ్రాంతి తప్పక తీసుకోండి. అలాగే ఆహార నియమాలు కూడా తప్పక పాటించండి. అంతేగాని ఈ రోజున మీరు ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉంటే గనక ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ రోజున మీ యొక్క తల్లిగారి వద్దకు వెళ్లి నిండు మనసుతో వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఏదైనా నూతన పని మొదలు పెట్టేటప్పుడు శివారాధన చేస్తే మీకు మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.